నీ లైఫ్లో లవ్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? ఎట్లా లవ్ ఎట్లా స్టార్ట్ అయింది, ఏం జరిగింది? చేయబోసుకొని నువ్వు లేకపోతే యాక్సెప్ట్ చేసినావా? తొలగపోయిన తర్వాత ఈ అమ్మ వాళ్ళు లేచిపోయారా? నాకేం తెలియదు, నేను చిన్నపిల్లని. ఐ లవ్ యూ అంటే వెళ్ళిపోడేనా ఎంబడి? అంటే మనం చేసే పనులు రాబందులు కాదు కానీ మన చుట్టాలు రాబందులు అవుతారు కదా. చిన్నపిల్లకు లవ్ ఎట్లా తెలిసింది? అసలు లవ్ అని నేను యాక్సెప్ట్ చేయలేదు కదా. చెయ్యంది లవ్ చేసినాను ఎట్లా చెప్పినావు? రేణుక ఎంతమంది ఫ్యామిలీ మొత్తం? 6 అమ్మాయిలు 2 అన్నయ్యలు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న 6 అమ్మాయిలు 2 అన్నయ్యలు. హోటల్ మేనేజ్మెంట్ చదివిన అన్నావు కదమ్మా, ఆ జాబ్ ఏమైనా వచ్చిందా? జస్ట్ చదివి పక్కకు జరగాల్సి వచ్చిందా? ఇంటర్న్షిప్కి వెళ్ళిన, అక్కడ నాకు నచ్చలేదు. నచ్చలేదంటే మీన్స్? నువ్వు అది చేసినావు ఇది చేసినావు మీకు చూపిస్తాం. ఏది చేయమంటే అది మీరు కమిట్ అయిపో చేయాల్సిందే. చాలా ఇష్టపడి వెళ్ళిన అనమాట ఆ ఫీల్డ్కి. ఒక లేడీ ఒక బాయ్కి సంధియకపోతే ఒక బాయ్ వచ్చి ఒక అమ్మాయి దగ్గర వీడియోలు తీయడం కానీ అది జరుగుతుందంటవా? అది అసలు తీసింది కాదు చేసింది కాదు కానీ వాళ్ళ బ్లాక్ మెయిల్ అట్లా ఉంటుంది అనమాట. దేనికోసం బ్లాక్ మెయిల్ చేస్తారు మిమ్మల్ని? ఒక నైట్ స్టే చేసి. నువ్వు జాబ్ పర్పస్కి వచ్చినాకనే ఇది జరిగిందా? చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇలాంటివి చూసుకుంటూ వస్తుంది? ఉన్నప్పటి నుండి జరిగినాయి. 11-12 సంవత్సరాలు ఉన్నప్పుడు నడుస్తుంటే బన్నీ సీట్ ఇట్లా బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా రేణుని? అసలు నాకు సంబంధం లేని వాళ్ళు ఇట్లలో కూడా ఇన్వాల్వ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సంబంధం లేకుండా అంటే రేణు తప్ప ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఉంటాడు అనమాట, ఒక మేనేజర్ ఉంటాడు. వానికి వాళ్ళ లవర్తో మాట్లాడకపోతే ఎవరు మీ అమ్మాయి ఏంది ఇలాంటి వీడియోలు చేస్తుందని ఎవరన్నా అడిగిరమ్మా? అడగలేదండి. ఎవరు అసలు పట్టించుకోరా? అసలు మీ విలేజ్ లో మిమ్మల్ని ఎవరు పట్టించుకోరా? వాళ్ళ సక్రమంగా ఉంటే నన్ను పట్టించుకుంటారు. నమస్తే అమ్మా. వస్తే అన్న ఎట్లున్నావు? బాగున్నావా? బాగున్నా. ఓకే, మమ్మీ డాడీ ఏం చేస్తారమ్మా? అమ్మ ఒక్కరే ఉన్నారు, నాన్న చనిపోయిండ్రు. నాకు 6 months ఉన్నప్పుడే చనిపోయిండ్రు నాన్న. డాడీ లేడానేనా మీరు ఇట్లా తయారైనారు? డాడీ లేనందుకు కాదు, డాడీ ఉన్నప్పుడు కూడా మంచిగానే ఉంటుండే, డాడీ లేనప్పుడు కూడా మంచిగానే ఉన్నాం. ఏమైంది మాకు? ఎట్లుంది బయటికి వెళ్తే ఎట్లా పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ఏమంటలేరన్నా, బాగానే చూసుకుంటారు. బాగానే చూసుకుంటున్నారా? పెళ్ళయిందా? కాలే. చేసుకునే ఉద్దేశం ఉందా? లేదు. ఎందుకు, ఏమన్నా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు, కానీ చేసుకోవాలని లేదు. చేసుకున్న వాళ్ళందరూ ఏం బాగుపడ్డారు, నేను కూడా చేసుకుని ఏం చేయాలని చెప్పేసి అనిపిస్తుంది. ఓకే, మమ్మీ ఏం చేస్తుంది? మా ఇంట్లోనే హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎట్లా సాపాడు? నేనే చేసేదాన్ని ఇదివరకు జాబ్, ఇప్పుడు మానేసిన. ఇప్పుడు చేస్తున్నావుగా మా జాబు. ఏం జాబ్? మా తలకాయ తినే జాబు. మీరు అనుకుంటున్నట్ట, నేనేం చేయలేను. ఓకే కాదమ్మా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావమ్మా? 2020 నుంచి. 2020. ఈ దరిద్రాన్ని అప్పటి నుంచి ఉందా? అబ్బో. ఓకే, నీ పేరు? రేణుక. ఏకా? రేణుక. రేణు కా. ఓకే, ఎంతవరకు చదువుకున్నామ్మా? 10th తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేసిన. ఏం తర్వాత? 10th తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేసిన. హోటల్ మేనేజ్మెంట్ రానిచ్చిరా కాలేజ్లకి? మరి ఎట్లా చదివినావు? డబ్బులు కట్టిపోయినా, ఉత్తిగా రాణిస్తలేరని. రేణుక ఎంతమంది ఫ్యామిలీ మొత్తం? 6 అమ్మాయిలు 2 అన్నయ్యలు. నువ్వు వినది కరెక్టే, 6 అమ్మాయిలు 2 అన్నయ్యలు. ఏం జాబ్ చేసేవాడు మీ డాడీ? మా నాన్న ఇల్లింద సింగరేణిలో చేసేటోడు, జాబ్ పోగొట్టుకొని రోడ్డు మీద పడ్డాడు. టైం దొరుకుతుండే మీ డాడీకి? దొరికింది కాబట్టి ఇంతమంది దింపిండు. ఎంతమంది టోటల్గా? ఎంతమంది? 6 గర్ల్స్ 2 బాయ్స్. 8 మంది. 8 మంది. ఓకే, నువ్వు ఎన్నో పర్సన్ మీరు అందులో? లాస్టా? మిగతా వాళ్ళు ఏం చేస్తారమ్మా? పెళ్ళిళ్ళు అయిపోయినాయి అక్క వాళ్ళకి, చిన్నప్పుడే చేసేసిన. 5 numbers అయిపోయింది. ఓకే, అన్న వాళ్ళు? అన్న ఒక అన్న చనిపోయిండు, 2 అక్కలు చనిపోయిండ్రు. ఎట్లా? మా బావనే చంపేసిండు ఒక అక్కని. దేని గురించి? వాడేదో కట్నం తేలేదని చెప్పేసి చంపేసినాడు. కట్నం తేలేదని చెప్పేసి చంపేసిండు. ఓకే, మన పిల్లల అక్కకి, చనిపోయిన అక్కకి 3 నెలలు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు చంపేసిండు. ఓకే, ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఇది? ఇదా 2009. 2009. నేను కిడ్, చిన్నదాన్ని, 8 years అట్లా ఉంటాయి నాకు. ఓకే, తర్వాత అన్నయ్య ఇట్లా చేపలకి వెళ్ళి ఊర్లో చెరువులో పడి చనిపోయిండు. ఇది ఏ ఇయర్లో అయింది?
ఇది 2017లో అయింది. 2017. ఓకే. ఇప్పుడు మిగతా ఉన్న ఇంకా ఎంత 3 నంబర్స్ అక్క వాళ్ళు మ్యారేజ్ అయిపోయిందా వాళ్ళకి ఆ, అందరికి? అందరికి ఓకే. ఇప్పుడు అక్క వాళ్ళు అంత పర్ఫెక్ట్గా ఉన్నారా? మళ్ళీ ఏదన్నా బావతో ఎవరితోనన్నా ఫస్ట్ ఆమెలాగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ చిన్నక్క అయితే వాళ్ళ ఆయన పార్మరు, మస్తు తాగుతాడు, మస్తు కొడతాడు. పర్లేదు, తాగుతాడు కొడతాడు. ఇక ఆడపిల్లలు అందరం ఇంటి మీద ఉంటే బాగోదు అని చెప్పేసి అట్లానే వెళ్తుంది. ఆడపిల్లలందరము ఆడపిల్లలందరూ ఇంటి మీద ఉంటే బాగోదు కదా, పరువు పోతుంది కదా అని చెప్పేసి వెళ్తుంది. మాది ఊరు కాబట్టి ఏమన్నా అనుకుంటారని చెప్పేసి. ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు వాళ్ళందరూ మ్యారేజ్ అయిపోయింది, నీకు కాలేదు, ఇంకా నువ్వు లాస్ట్ అమ్మాయివి, మదర్ ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు ఏం జాబ్ చేస్తావు మనం? ఫస్ట్ కూడా మా అక్క పెళ్ళి అయ్యేటప్పటికి మా దగ్గర ఏం లేవన్నమాట. అప్పుడు నేను హోటల్లో వర్క్ చేసిన. హోటల్లో వర్క్ చేసి అక్కకి కట్నం అవి ఇచ్చేసి పెళ్లి చేసినాం. ఓకే ఓకే. అదే అవగాహనతో స్కూల్కి కొన్ని రోజులు అట్లా ఓపెన్ 10th రాసుకొని మళ్ళీ కాలేజీకి వెళ్ళిన. ఓకే. అంటే వీళ్ళ ఎఫెక్ట్ మొత్తము నీ పైన పడ్డది నాకు తెలిసి మేబీ. అంటే ఇప్పుడు ఫస్ట్ సిస్టర్ చనిపోయిండ్రు అనమాట 2005లో. వాళ్ళ బాబుని 5 years వరకు మా మమ్మీ చూసుకుంది. తర్వాత ఆ బాబుని కూడా నేనే చూసుకున్నా. తర్వాత మన్నయ్య చనిపోయింది కదా, వాళ్ళ పెద్ద బాబుని కూడా నేనే చూసుకున్నా. ఇక అందువల్ల వర్క్ చేయాల్సి వచ్చింది. వర్క్ అయితే ఫుల్ వర్క్ చేసిన చిన్నప్పటికి వెళ్ళి. ఓకే ఓకే. హోటల్ మేనేజ్మెంట్ చదివిన అన్నావు కదమ్మా, ఇప్పుడు ఆ జాబ్ ఏమైనా వచ్చిందా? జస్ట్ చదివి పక్కకు జరగాల్సి వచ్చిందా? ఇంటర్న్షిప్కి వెళ్ళిన, అక్కడ నాకు నచ్చలేదు. ఇంటర్న్షిప్లో నచ్చలేదంటే మీన్స్ అంటే ఇక ఉంటుందన్న, ఏమంటారంటే వెళ్ళినాం అనుకో బయటికి, ఈ హెచ్ఆర్లు వాళ్ళు వీళ్ళు చేసేటోళ్ళు కూడా ఇవాళ రేపు ఎట్లుందంటే చేతిలో ఫోన్ ఉంది, ఎవరితో తిరగకపో వాళ్ళకి సంబంధం ఉండదు. నువ్వు అది చేసినావు ఇది చేసినావు మీకు చూపిస్తాం, ఒక నైట్ నాతో స్టే చేయకపోతే అని చెప్తారు. అర్థం కాలే. నువ్వు ఒక నైట్ నాతో స్టే చేయకపోతే నువ్వు అది చేసినావు ఇది చేసినావు అని చెప్పి నిన్ను బ్యాడ్గా బయట ఇది చేస్తాం అని చెప్పి చెప్తారు. అందుకని జాబ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. జాబ్లో జరిగిందా నీకు? స్టడీ అయిపోయిన తర్వాత జరిగిందా? కాలేజ్ స్టడీలో జరిగిందా ఇది? కాలేజీ 6 months మాకు, తర్వాత ఇంటర్న్షిప్ ఉంటుంది మాకు. ఇంటర్న్షిప్లో ఇట్లాంటివి చాలా ఫేస్ చేసిన నేను. నువ్వు బయటికి చెప్పక, బయట ఇట్లా చెప్తాం మేము, ఇట్లా మా దగ్గర ఫోన్ ఉంటుంది, మేము ఏదైనా ఇట్లా చేయొచ్చు. అంటే మీన్స్ వాళ్ళు ఏది చేయమంటే అది మీరు కమిట్ అయిపో చేయాల్సిందే, లేదంటే మీకు ఇట్లాంటి హరాస్మెంట్ ఉంటుంది. ఇది ఎన్ని డేస్ బ్యాక్ అమ్మా మీకు జరిగింది? 6 months. ఈ మొన్న 6 months బ్యాక్. 6 months బ్యాక్ ఇంకా వదిలేసిన. ఈ ఫీల్డ్ వద్దు మనకి, ఇది సెట్ అవ్వదు అని చెప్పేసి వదిలేసిన. అంటే చాలా ఇష్టపడి వెళ్ళిన అనమాట ఆ ఫీల్డ్కి. ఎక్కడైనా సరే యూట్యూబ్లోనో లేకపోతే టీవీ ఛానల్స్లోనో చేద్దాం, మంచి షెఫ్ అయిపోదాం. ఫుడ్ అంటే చాలా ఇష్టం, ఫుడ్ ప్రిపేర్ చేయడం అవి ఇవి. అదే ఇంటెన్షన్తో పోయినా. పోతే ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఏ అబ్బాయిని వచ్చి అమ్మాయిని ఎవరినైనా బ్లాక్మెయిల్ చేయొచ్చు. అంటే నేను స్నానం చేసేటప్పుడు వీడియో తీసిన అనొచ్చు, లేకపోతే వాష్రూమ్కి పోయినప్పుడు వీడియో చేసిన అనొచ్చు, లేకపోతే ఒక ఫ్రెండ్తో, ఒక అబ్బాయి ఫ్రెండో లేకపోతే బ్రదరో తెలియదు, కాకపోతే బ్యాడ్గా అయితే తీసుకురావచ్చు బయటికి. అంటే బ్యాడ్గా అమ్మాయిలు అబ్బాయిలను తీస్తున్నారా, అబ్బాయిలు అమ్మాయిలను అట్లా తీస్తున్నారు అంటున్నారా మీరు? అబ్బాయిలు వాళ్ళకేం, ఇప్పుడు ఫోన్ ఉంది, ఇప్పుడు నీది ఒక వీడియో, నీది ఒక ఫోటో చూపిస్తా బయటికి, నేను అడిగిన దానికి నువ్వు కాదమ్మా. నేను ఏమంటున్నా, నువ్వు బజార్లో కాదు కదా ఉన్నది, నువ్వు ఒక ఇంట్లో ఉంటావు. ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు నువ్వు వాష్రూమ్కి వెళ్తే వీడియో తీసినా అది తీసినా ప్రాబ్లం అవుతుంది అని, అదే కదా సబ్జెక్ట్ మీరు అన్నది. నేను ఏమంటున్నా, ఏది చేసినా ఒక అమ్మాయి అన్నప్పుడు అమ్మాయికి ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక హాస్టల్లో ఉంటే లేడీస్ హాస్టల్ ఉంటుంది, బాయ్స్ హాస్టల్లో ఉండవు కదా. అది కరెక్టే కాదంటే, ఒక లేడీ ఒక బాయ్కి సంధియకపోతే ఒక బాయ్ వచ్చి ఒక అమ్మాయి దగ్గర వీడియోలు తీయడం కానీ అది జరుగుతుందంటవా? పాసిబుల్ అవుతుందా? అది అసలు తీసింది కాదు చేసింది కాదు, కానీ వాళ్ళ బ్లాక్మెయిల్ అట్లా ఉంటుంది అనమాట. దేనికోసం బ్లాక్మెయిల్ చేస్తారు మిమ్మల్ని? ఒక నైట్ స్టే లేకపోతే ఇట్లాంటి పోర్ట్రేట్ చేస్తాం బయటికి అని చెప్తారు. ఏ ఫీల్డ్ అయినా ఉంది అది. అమ్మాయి ప్రతి ఒక్క అమ్మాయి ఫేస్ చేస్తుంది, ప్రతి ఒక్క అమ్మాయి. ఇప్పుడు మీరు పిలిచిర్రు, అది మీరు మంచిగా ట్రూగా ఉన్నారు కాబట్టి ఇంత దూరం వచ్చిన. అసలు నేను బయటికే రాను. నాకు ఇట్లాంటి చాలా అనుభవించిన నేను, మా తండ్రి లేక. ఓకే. ఇప్పుడు నేను ఏమంటున్నామా, నువ్వు జాబ్ పర్పస్కి వచ్చినాకనే ఇది జరిగిందా? చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇలాంటివి చూసుకుంటూ వస్తుంది? చిన్నగా ఉన్నప్పటి నుండి జరిగినాయి. చిన్నగా ఉన్నప్పుడు నేను ఇదేంది వరంగల్లో హాస్పిటల్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్. ఆ దవాఖాన తెలిసే ఉంటుంది, అదేదో ఉంటుంది అనమాట. హాస్పిటల్లో మా పిన్నిని జాయిన్ చేస్తే 2009 ఆ టైంలో నేను చిన్న కిడ్ అనమాట, 7 years ఉంటాయి. ఆ టైంలో నేను మా పిన్ని కాడు ఉంటే, ఆమెకి గొంతు క్యాన్సర్ వస్తే నేను మా పిన్ని కాడు ఉంటే నా పక్కలో వచ్చి ఒకడు పడిండు.
చిన్నప్పటికెళ్ళి జరుగుతూనే ఉన్నాయి. అంత చిన్న పిల్ల ఆ, అంటే రేణు ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి కావచ్చు. బేసిక్గా అందరు ఏమనుకుంటారంటే ఒకటి ఈ అమ్మాయికి చెప్పేటోళ్ళు లేక ఇట్లాంటి దానివల్ల ఇట్లా తయారయ్యింది. నాకు కూడా తెలియదు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే నీలో ఏ ప్రాబ్లం ఉండి నువ్వు ఏం మైండ్లో పెట్టుకొని రీల్స్ చేస్తున్నావు అనేది మాకు తెలియదు. అవునా? ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇవన్నీ జరిగినాయి చెప్తున్నావు కాబట్టి మేబీ అర్థం అవుతుండొచ్చు. ఓకే, అది జరిగింది. దాని తర్వాత నీకు స్కూల్లో ఇట్లాంటి ఏమన్నా? స్కూల్ అంటే స్కూల్కి నేను ఎప్పుడు రెగ్యులర్గా అయితే వెళ్ళలేదు. అక్క వాళ్ళ హస్బెండ్లు అక్క వాళ్ళకి 11-12 సంవత్సరాలకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ మొగుళ్ళు కూడా ఎత్తుకున్నప్పుడు టచ్ చేస్తుండే. నార్మల్ మా టచ్ చేస్తుండే మీన్స్ ఇంకా టచ్ చేస్తుండే అంటే ప్రైవేట్ ప్లేసులు టచ్ చేస్తుండే. అంత చిన్న పిల్లలు మీరు సరే నువ్వు ఒక పెద్ద అమ్మాయివి. ఇప్పుడు నాకు కూడా ఒక అమ్మాయి పుడితే నీ దగ్గరికి నేను పంపించలేను, ఎందుకంటే నువ్వు ఎత్తుకుంటే ఏ ఉద్దేశంతో ఎత్తుకుంటున్నావు నాకు తెలియదు. రేణు ఇట్లాంటి వీడియోలు చేయడానికి కారణం అదేనంటవా? రేణుకి ఇంత ఉందా? ఎట్లా ఇప్పుడు నార్మల్గా నువ్వు అన్నావు కదా, ఇట్లా బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా రేణుని? చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు నాకు సంబంధం లేని వాళ్ళు ఇట్లలో కూడా ఇన్వాల్వ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎట్లా? ఈ విషయాలల్లో జాబ్ కార్డు లేకపోతే నేను చాలా దగ్గర వర్క్ చేసిన, నాకు సంబంధం లేకుండా కూడా నన్ను తీసేసిన వాళ్ళు ఉన్నారు. సంబంధం లేకుండా అంటే రేణు తప్పేం లేదు అక్కడ. ఒక లవర్ అండ్ లవర్ మాట్లాడుకోకపోయినా కూడా ఇప్పుడు ఉంటాడు అనమాట, ఒక మేనేజర్ ఉంటాడు, ఆ కంపెనీ చూసుకుంటాడు మొత్తం హెడ్ అనమాట. ఇప్పుడు వానికి వాళ్ళ లవర్తో మాట్లాడకపోతే గెట్ అవుట్ అనేస్తాడు అంతే. ఎందుకంటే నువ్వు జాబ్ చేయడానికి వెళ్ళినావా? బ్రోకర్ తనం కాదు కదా, నువ్వు వెళ్ళిన జాబ్ పర్పస్. ఇప్పుడు నేను అక్కడ ఒక కొలిక్, ఇప్పుడు ఆమె నాతో చేస్తుంది, ఆమెతో నేను వాడికి కన్వర్జేషన్ చెప్పకపోతే వెళ్ళిపో ఉంటాడు. అంటే నువ్వు ఏంది టెస్టులు అట్లానే అంటారు. అట్లాంటివి నేను చాలా చూసినా, చూడలేదని కాదు. నేను 11-12 సంవత్సరాలు ఉన్నప్పుడు నడుస్తుంటే నీ సీట్లు భలే ఉన్నాయి నడుస్తున్నాం అనేటోళ్ళు. అంటే నేను వాస్తవంగా నేను చెప్తున్నా, ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు కూడా రేణు వెనక ఇప్పుడు చాలామంది డిసైడ్ అవుతారు నీ క్యారెక్టర్. ఇప్పుడు నువ్వు పెద్ద అమ్మాయి అయినాయి కాబట్టి బికాస్ నీ వీడియోలు చూసే నీ క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు. బట్ నీ వెనక ఇంత ప్రాబ్లం ఉంది అనేది మేబీ ఎక్కడ చెప్పలేదు అనుకుంటా, ఇంతవరకు ఎవరికి చెప్పుకోలే కూడా. ఓకే, ఇప్పుడు నువ్వు ఇంతవరకు దాకా వచ్చినావు అమ్మా, నీకు బాయ్స్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? బాయ్స్ నేను కాలేజీకి పోయినాక నాకు ఇద్దరు అన్న. ఓకే, ఒక ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళతో ఉంటే ఇక నాకు లైక్ మా అమ్మ లాగానే. బాయ్సా గర్ల్సా? బాయ్స్. మంచి ఫ్రెండ్స్. మంచి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నువ్వే అన్నావమ్మా ఒక మాట, ఎక్కడికి పోయినా ఇదే జరుగుతుందని ఒక మాట అన్నావు. బాయ్స్లో కూడా మంచి వాళ్ళు ఉండారంటే ఒప్పుకుంటావా? నేను 1,000,000,000 మందిని చూస్తే 1,000,000 మందిలో నాకు ఇద్దరే మంచులు కనిపించారు, అది నా ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఏరే అమ్మాయిలకి ఇట్లానే చేస్తుర్రేమో నాకు తెలియదుగా. నీ దగ్గర మంచిగా ఉంటూ వెనక చేస్తుర్రేమో అంటావు, తెలియదు కదా నాకు. అంటే ఇక్కడ తప్పు అబ్బాయిలే తప్పు అంటావా, అమ్మాయిలది కూడా తప్పు ఉందంటావా? అబ్బాయిలదే తప్పు. నేను కంపెనీలో చేస్తుండే, నాకు అసలు సంబంధం లేదు. నా డ్యూటీ ఏందో నేను చేసుకొని పోతుండే, ఒకడే అనవసరంగా నా వెనక పడుతుండే అని చెప్పేసి నేను ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తే, అప్పటి వరకు చాలా రోజుల నుండి నన్ను బ్యాడ్గా మాట్లాడడం, ఇట్లా అట్లా దాన్ని ఎప్పటికైనా నేను చేసుకుంటా అని చెప్పి నా వెనకాల మాట్లాడుతుండు. నా ముందుకు వచ్చి ఏ రోజు కూడా చెప్పలేదు అని చెప్పి ఇట్లానే నాకు ఒక రోజు ఒక అబ్బాయి మాట్లాడిందని చెప్పేసి, అది నా పిల్ల అది ఇది అని చెప్పేసి మాట్లాడినప్పుడు నేను మా మమ్మీకి వెళ్ళి చెప్పిన, ఏడ్చుకుంటానే వెళ్ళి చెప్పిన వాడు ఇట్లా మాట్లాడినని. మా అమ్మ ఏం చేసింది, వాడిని కొట్టిన తర్వాత అక్కడ ఉన్న 100 మంది కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఎందుకో తెలుసా? నువ్వు మాకు చెప్పచ్చు వెనకాల మాట్లాడినప్పుడు ఈ జనాలందరూ ఏం చేసిండ్రు. రేణు ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది కదా వీడియోలలో, ధైర్యవంతురాలా పిరికిదా? ఇప్పుడుంది నాకు ఆ ధైర్యం. ఇన్ని కష్టాలు పడ్డ తర్వాత నేను కింద పడి మీద పడి లేచిన తర్వాత నాకు వచ్చింది ధైర్యం. ఇదివరకు నేను పిరికిదాన్నే. సమాజం వల్ల ధైర్యం వచ్చిందా, నీకు ఎవరైనా వెనక ఉండి మోటివేషన్ చేసే ధైర్యం వచ్చిందంటావు? నాకు సమాజమే నేర్పించింది ఇట్లా మాట్లాడమని. ఓకే, సమాజంలో రేణుకు నచ్చేది ఏంది, నచ్చంది ఏంటి? మంచి చేసినోడికి మనం మంచి చేయాలి, చెడు చేసినోడికి మనం చెడే చేయాలి. మంచి చేసినోడికి చెడు జరిగిన రోజులు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు అదే నా విషయంలో జరిగింది కాబట్టి నేను ఇట్లా తయారైనా. వాడు కూడా చెయ్యాలి, చెడు చేయడం నేర్చుకోవాలి. అందరు చెడిపోతే ప్రపంచం ఏమవుతుందమ్మా? ఏమన్నా కానీ నీ లైఫ్లో ఎవరైనా లవ్ చేసిన లవ్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంది, లవ్ స్టోరీ ఉంది. ఓకే, పాజిటివా నెగిటివా? నెగిటివే. ఎట్లా లవ్ ఎట్లా స్టార్ట్ అయింది, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయి, ఏం జరిగింది అసలు?
ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? మా అక్క పెళ్ళికి అయినప్పుడు నేను హోటల్లో వర్క్ చేస్తుంటే డైలీ ఒక 6 months నా వెనకబడి ఉండే. సరే నేను చిన్నపిల్లని, సెకండ్ టైం కూడా మెచ్యూర్ అవ్వలేదన్నమాట 2013 ఆ టైంలో. అయితే తను డైలీ నా వెంట పడుతుండే, సరే ఇట్లనే వెనక పడతారులే వీళ్ళు ఇంతేలే అనుకున్నా నేను. తర్వాత చూస్తే చేయి కోసుకొని నువ్వు లేకపోతే చచ్చిపోతా అది ఇది అని చెప్పేసి ఇది చేసినాడు. యాక్సెప్ట్ చేసినావా? యాక్సెప్ట్ చేసిన తర్వాత నాయన చిన్న ఆయనే 13-12 సంవత్సరాలు ఉంటాయి. అయితే దాని తర్వాత అమ్మ వాళ్ళు రియాక్ట్ అయ్యి నన్ను కొట్టిన తర్వాత సరే నువ్వు వీడు ఉండొద్దు అని చెప్పి తొలకపోయినాడు. తొలకపోయిన తర్వాత ఇక అమ్మ వాళ్ళు ఇక్కడ కేసు పెట్టి అదంతా మైనర్ కాబట్టి మైనర్ని నేను తీసుకొచ్చేసిండ్రు. తీసుకొచ్చిన తర్వాత లేచిపోయారా? అంటే ఇట్లానే బయటికి తోలుకపోతే దొరికిపోయినాం మనం. తీసుకుపోయిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అప్పచెప్పినాడు. వాళ్ళ ఫ్రెండ్ని మా అమ్మ కట్టేసినాడు అనమాట. తీసుకొచ్చి అప్పచెప్పిన తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను కొంచెం నాకు తెలివి వచ్చేటప్పటికి ఆ అబ్బాయికి వేరే అమ్మాయికి సేవలు చేస్తుండు. అంటే మీ ఇద్దరు గ్యాప్ వచ్చిందా? గ్యాప్ ఏం లేదు, నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, నాతోటి ఉంది టచ్లోనే మాట్లాడుతుండు, నాతో తిరుగుతూనే ఉన్నాడు. వేరే అమ్మాయితో అయిపోయారు. నువ్వు ఆల్రెడీ సిన్సియర్ లవ్లో ఉన్నావు. నాకేం తెలీదు, నేను చిన్నపిల్లని. తను చెప్పిన మాయ మాటలు నమ్మినా బాగానే ఉంటున్నా కానీ వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు తను వర్క్ చేసే దగ్గర. అంటే ఆయన వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు కాబట్టి నేను నమ్మినా అని చెప్తున్నావా? లేదు, తను ఎంత మందితో అంటే చాలా మందితో తిరిగి నా ముందే ఒక అమ్మాయికి తినిపించినాడు. తర్వాత ఇది కాదు అది కాదని చెప్పేసి ఇంకా సడన్గా నీకు నాకు సంబంధం లేదని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది జరిగింది లవ్ స్టోరీ? 7 years బ్యాక్. 7 years బ్యాక్. నువ్వు చిన్న పిల్లవు కదా. 7-8 ఓకే. నీకు మైండ్ లేదా అప్పుడు? మరి లేదా అంటే ఐ లవ్ యూ అంటే వెళ్ళిపోడేనా ఎంబడి? ఐ లవ్ యూ అంటే ఎందుకు వెళ్ళిపోతారన్న, అది రాంగ్ వేలో. అది ఇప్పుడు మీరే అన్నారమ్మా బయటికి వెళ్ళాం అమ్మ వాళ్ళకి దొరికినాము. అమ్మ వాళ్ళకి దొరికినామంటే ఎట్లా? ఇప్పుడు ఒక దగ్గర వర్క్ చేస్తుంటే నా వెంట పడుతుండే. వాడు ఏం చెప్తుండు, నాకు సంబంధం లేదు అసలు. అంటే నాకు ఈ మామిడి తోట లేదు అవి అప్పటి వరకు కూడా మనం ఒక ఐస్ క్రీమ్ తింటే లవ్వో లేకపోతే కూల్ డ్రింక్ తాగితే ఈ ఫిజికల్ ఇవన్నీ మనకు తెలియదు అసలు. అయితే వాడేం చెప్తుండు బ్యాడ్గా వాళ్ళ వానరు ఈ మామిడి తోటలోకి దొలకపోయిండు అక్కడ ఇక్కడ అని చెప్పేసి నా మీద ఆల్రెడీ మార్క్ వేసేసిండు. ఈ చుట్టాలు అనేటోళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే రాబందులు లాంటి వాళ్ళు. వాళ్ళు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు, మా ఊరు ఇక్కడైతే మా అమ్మమ్మ వాళ్ళు పక్కనే, ఆ ఊర్లో మొత్తం టామ్ చేసేసిండ్రు. ఓకే. అంటే మనం చేసే పనులు రాబందులు కాదు కానీ మన చుట్టాలు రాబందులు అవుతారు కదా. రాబందులే. ఇప్పుడు అంటే మనం ఏం చేసినా మంచి పని చేస్తున్నావు అని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ అంటే ఇప్పుడు నీ వెనకాల ఒకళ్ళు వెళ్తుర్రు అనుకో, అప్పుడు నీ వెనకాల వెళ్ళేది నీకు తెలుస్తుందా? నీతో మాట్లాడితేనే తెలుస్తుంది, నీ వెనక పోయేటప్పటికే తెలుస్తుందా? ఎట్లా? ఇప్పుడు ఆ వయసులో నువ్వు మామిడి తోటలోకి వెళ్ళడం కావచ్చు, నువ్వు తిరగడం కావచ్చు. నేను అసలు వెళ్ళలేదు కానీ బ్యాడ్గా ఇట్లా ముద్రలు వేసేసిండ్రు నా మీద. మనుషులు రాబందులు అని తెలుసా తెలియదు? అప్పటికి తెలియదు నాకు. చిన్నపిల్లకి ఎట్లా తెలుస్తుంది? చిన్నపిల్లకి లవ్ ఎట్లా తెలిసింది? అసలు లవ్ అని నేను యాక్సెప్ట్ చేయలేదు కదా. చెయ్యండి లవ్ చేసినా ఎట్లా చెప్పినావు? లవ్ చేసినా అంటే అది లవ్వో అది అసలు ఏంటో కూడా నాకు క్లారిటీ లేదు. కాకపోతే తను చెయ్యి కోసుకున్నాడు, ఆ సానుభూతి అయ్యి ఉండొచ్చు. ఇప్పటికి ఎవడన్నా చెయ్యి కానీ ఇంకేదైనా కోసుకుంటే వెళ్ళిపోతావు? ఇప్పుడు అసలు వాడు చచ్చిపోయినా కూడా నేను. ఒకటే లవ్ ఉందా రేణుకి? ఇంకేమన్నా 2-3 బ్రేకప్లు ఉన్నాయా? ఏం లేవు. దాని తర్వాత అసలు నాకు అదేంటో తెలీదు. దాంతో నాకు అసలు ఆ రిలేషన్ అంటే ఆ చిన్నగా ఉన్నప్పుడేమో అన్నీ తెలిసినాయి కానీ కొంచెం పెద్దగా మెచ్యూరిటీ కాగానే లవ్ కానీ అవి తెలియలేదంటావు? అసలు ఎందుకని వదిలేసిన నేను దాని నుంచి. ఇప్పుడు ప్రెసెంట్ ఓకే వదిలేసినావు. ఎప్పుడన్నా ఈ మధ్య ఎప్పుడన్నా టచ్లోకి వచ్చిరా? ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా మళ్ళీ విడిపోయిన తర్వాత? నేను మాట్లాడలేదు. ఎప్పుడు అడగలేదా నన్ను ఎందుకు మోసం చేసినావు అని? నేను అసలు ఎప్పుడు అడగలేదు. ఒక 7-8 years నాది లాంగ్ హెయిర్ ఉంటుండే, నేను చచ్చిపోయేదని బతికిన. ఎట్లా? నా జుట్టు మొత్తం రాలిపోయింది, ఊడిపోయింది. ఏంటి ప్రాబ్లం ఏంటంటావు? మొత్తం ఇంకా దీని నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. ఓకే. ఆ లవ్ తర్వాత దాని నుంచి ఇంకా రియలైజ్ అయ్యి బయటకు వచ్చి ఇంకా చాలా టైం పట్టింది. అందులో బయటికి రావడానికి చాలా టైం పట్టింది. చాలా టైం. ఇది ఏ ఇయర్లా గుర్తుందా? ఏది ఏ ఇయర్లా? నేను కొంచెం బయటకు వచ్చింది 2018 ఆ టైం నుంచి. బయటకు వచ్చింది 2018 నుంచే. 2018 నుంచి 2018 కొంచెం నాకు నేను ధైర్యం చెప్పుకొని బతిక. ఏ క్లాస్లో ఉన్నప్పుడు ఈ లవ్ స్టోరీ జరిగింది? చిన్నగా ఉన్నప్పుడు 2013 ఆ టైంలో. దాని తర్వాత నుంచి ఎవరు లవ్ చేయలేదు, మళ్ళీ ఎవరు ప్రపోజ్ చేయలేదా? అందంగా లేవనా? అందంగా ఉన్నావనా? అందంగా ఉండవు లేకపోవడం కాదు, మనిషి మంచోళ్ళు అయితే లవ్ చేస్తారు లేకపోతే చేయరు. అంటే నీకు ప్రపంచంలో ఆ అబ్బాయి ఒక్కడు తప్పు చేసిన ప్రపంచంలో అందరు తప్పు చేయరు కదా, మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా.
ఏమో ఫేక్ పర్సన్సే ఉన్నారు, నాకైతే అందరు ఫేక్ పర్సన్సే తగులుతారు కాబట్టి నేను అంటే నీ మైండ్లో నేనేమంటా ఐ థింక్ మీరు థింక్ చేసేది రాంగ్ అని నేను అన్నాను. మీకు అది పీక్స్లా ఉండిపోయిందేమో అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక 1 డే మాట్లాడతారు, సెకండ్ డే అంటే రూమ్కి వస్తావా అని అడుగుతారు. మనకు అది చేత కాదు. అడుగుతారు, ఏంది 1 డే మాట్లాడతారు, నెక్స్ట్ డే రూమ్కి వస్తావా అని అడుగుతారు. ఏంది ఇది కొంపనా? అట్లానే అడుగుతారు అబ్బాయిలు. అరే నేను అబ్బాయినే కదమ్మా, మేము మనుషులమే. అదే ఇప్పుడు 5 ఏళ్ళు సక్రమంగా ఉన్నాయా? నువ్వు ఉన్నట్టు వాళ్ళు ఉంటారా? నేను అట్లా అనట్లేదు. అరే మరి అంత నెగిటివ్గా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు కదా. ఓకే, మీ అమ్మ కట్టేసి కొట్టింది ఎవరిని? ఈ అబ్బాయినా? ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ని. ఓకే, ఎక్కడ జాబ్ చేస్తున్నారు అప్పుడు మీరు? నేను జాబ్ ఏం చేస్తలేను, చిన్న పని చేస్తున్నా, హోటల్లో చేస్తుండే. ఇక ఆ టైంలో అట్లా జరిగింది. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఎవరు రేణు ఎంబడి ఎవరు పడలేదా? ఎవరు ప్రపోజ్ చేయలేదా? చాలా మంది ప్రపోజ్ చేసారు, కానీ నమ్మకం లేక నేనే ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. నమ్మకమైన వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేస్తావా? వస్తే చేస్తా, కానీ రారన్నా, లేరు. అంటే నేనేమంటా, ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడినా, ఎంత డిసిప్లిన్గా ఉన్నా మనిషికంటూ ఫీలింగ్స్ ఉంటాయి. నోటి మాట అనేది మన నోట్లకి మనం మాట్లాడుతూ వస్తుంది, కానీ ఫీలింగ్స్ అనేది చెప్పిరావు. ఇప్పుడు ఫీలింగ్స్ కోసం పెళ్లి చేసుకొని మనతో దెబ్బలు తినే ఓపిక నాకు లేదు, తిట్లు తినే ఓపిక లేదు, కట్నం తెలియదని అన్నీ చేసుకునే ఓపిక లేదు, కట్నం తెలియదని చెప్పి మా అక్కలాగా చచ్చిపోయే ఓపిక లేదు నాకు. లేకపోతే ఇంకొక అక్కని మా బావ డైలీ అనుమానిస్తాడు, వాళ్ళలాగా నేను అట్లా అనుమానించుకునే పొజిషన్లో కూడా లేదు. నీ మైండ్ సెట్ అనేది ఇలా మారడానికి కారణం నీ ఫ్యామిలీ మెంబర్సా బయట వల్ల? ఒకటే చెప్పు, ఎందుకంటే చెప్పేటివన్నీ నీ ఫ్యామిలీ మెంబర్సే. మా బావ, మా అక్క, సో అండ్ సో అనే సందర్భాలు ఉన్నాయి. మా అక్కలు తప్పే లేదు, మా బావలు చేసిన పనులకే మా అక్కలు అట్లా తయారయ్యారు. ఇప్పుడు మీ బావ ఏ బావ? చిన్న బావనా అనుమానించేది? మా చిన్న బావ అనుమానిస్తాడు, మా ఇంకొక బావ మా అక్కని చంపేసిండు. ఇంకా మిగతా బావలు ఇంకా ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరు బాగానే ఉంటారు వాళ్ళు. ఓకే ఫైన్. మరి వీళ్ళు అందరు అట్లనే అని డిసైడ్ అయ్యేటప్పుడు మీకు ఇద్దరు బావలు ఉన్నారు కదా, నీ నోట్లకే వచ్చిన పదం ఏది? ఇంకిద్దరు బాగానే ఉంటారు. ఆ ఇద్దరులాగానే నీకు వచ్చే హస్బెండ్ కూడా బాగుంటాడని ఎందుకు థింక్ చేయట్లేదు? అవన్నీ దగ్గరికి వెళ్ళి చూసినా నేను, భూతద్దంలో ఉంది, అర్థమైందా? ప్రతి ఒక్క విషయం నేను చూసినా కాబట్టి నాకు చేసుకోవాలని లేదు. సో ఎవరు నేను నమ్మాలో నమ్మకూడదో తెలియట్లేదు. ఇప్పుడు ఇక్కడ డ్రామా చేస్తుండేమో అనిపిస్తుంది నాకు, ఒకళ్ళు వచ్చి మాట్లాడితే నాతోటి. అంటే నిన్ను ఫ్లటింగ్ చేస్తేనా? ఫ్లోటింగ్ చేస్తురని అనిపిస్తుంది. అంటే అర్థం కాలేదు నాకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ దగ్గరికి ఎవరన్నా వచ్చి నీతో కొంచెం మంచిగా మాట్లాడితే నేను ఫ్లట్ చేస్తున్నారని అట్లా ఆ ఫీలింగ్ వెళ్ళిపోతావా? అట్లనే అనిపిస్తుంది. ఎవరు మాట్లాడినా ఇన్ కేస్ ఎవరన్నా వచ్చి చెల్లె బాగున్నవారా అంటే, చెల్లె బాగున్నవారంటే ఇది అది మంచిగా వస్తుందా, ట్రూగా వస్తుందా, లేకపోతే ఎట్లా వస్తుంది, ఫేక్ వస్తుందా నాకు తెలియదు కదా. ట్రూ వస్తే యాక్సెప్ట్ చేస్తా, అది ఫేక్ అనుకో చెల్లె అని చెప్పి కూడా ప్రపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇవి కూడా ఉన్నాయా? ఎక్కడమ్మా ఇది? మాదా నకిరిపేట. ఓకే, అంటే ఏరియా ఎక్కడ వస్తుంది ఇది? మాదా బంజారా తర్వాత వస్తుంది. మెయిన్ ఏరియా భద్రాచలం అన్నావు కదా, భద్రాచలం లోకల్? భద్రాచలం లోకల్ కాదు, భద్రాచలం వెనక్కి రావాలి ఇంకా. అంటే ఇది పాల్వంచ, కొత్తగూడెం, పాలవంచ ఇటు సైడ్. ఓకే, ఇప్పుడు నువ్వు సమాజంలో తిరుగుతున్నావు కదా, నీకంటూ కొంతమంది పరిచయాలు ఉంటాయి. నీ పరిచయాలు ఉన్న దాంట్లో కూడా ఈ సందర్భాలు జరిగినట్టు ఏమైనా తెలిసిందా నీకు? ఇట్లా జరుగుతుంది ఈ లవ్లు ఇవన్నా? లవ్లే కావచ్చు, కమిట్మెంట్సే కావచ్చు, సో అండ్ సో ఏదైనా అమ్మాయిలను అరాజ్ చేయడమే కావచ్చు, ఫ్లట్టింగ్ కావచ్చు, అయితే ఏదన్నా మస్తు అయితే. మా ఫ్రెండ్ ఉంది, నేను తను పలానా ఒక హాస్టల్లో ఉన్నాం. ఆ అమ్మాయి వాళ్ళ లవ్ చేసింది ఒక అబ్బాయిని, వాళ్ళ ఇంట్లో డిస్టర్బెన్స్ వచ్చి ఇద్దరు విడిపోయారు. ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఈ అమ్మాయి లేదు, చనిపోయిందా? ఉంది కానీ పెళ్లి చేసుకోలే. ఈ రోజు కూడా వన్ టైటస్లో పెట్టుకుంటుంది. వాడికి పెళ్ళి అయింది, హ్యాపీగా ఉన్నాడు, ఆరామ్సే ఉన్నాడు. ఈ పిల్ల మాత్రం వన్ టైటస్లో పెడుతుంది డైలీ. తప్పెవరిది అనిపిస్తుంది? బాగుంది. అదంతా ఎందుకని నా సొంత మామ కూతురు ఒక పొలిటికల్ వాడు ఫస్ట్ పొలిటికల్ కాదు, నార్మలే వాడు అమ్మాయి ఒక 15 సంవత్సరాల రిలేషన్లో ఉన్న తర్వాత వాడు ఆ పిల్లకి బ్రేకప్ చెప్పి పెళ్లి చేసుకున్నాడు, కట్నం వచ్చిందని. వాడు జెడ్పీటీసీ అయిన తర్వాత పొలిటికల్ వాడు. ఓకే, ఏంటంటే ఆ పిల్ల అడ్డం తిరిగి మాట్లాడడానికి ఏంటంటే నిన్ను నీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ ఆమె దగ్గర ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి, చంపేస్తామని చెప్పి బెదిరించారు. ఓకే, ఆ పిల్ల మాట్లాడలేదు. ఓకే, లేదు కాల్ వస్తుంది, మీరు మా అమ్మకి ఫోన్ చేసారు కదా. ఒకసారి లిఫ్ట్ చేయి. హలో అమ్మ, ఇగో ఈ అన్న మాట్లాడతాడంట ఇంటర్వ్యూలో. హలో
హలో, అమ్మా బాగున్నారా? బాగున్నాను సార్. అమ్మ ఇప్పుడు రేణు ఎన్నో అమ్మాయి అమ్మ మీకు? అందరికాడికి లాస్ట్ అమ్మాయి అండి. లాస్ట్ అమ్మాయి కదమ్మా. ఆహా. ఒక కొడుకుగా ఒక మాట చెప్తామ్మా, జెన్యున్గా చెప్పమ్మా. ఆ. రేణు వల్ల నీ ఏ రోజు నువ్వు ఇబ్బంది పడ్డవా లేదమ్మా? ఏ రోజన్నా ఏడ్చిన రోజులు ఉన్నాయా? నేను ఎప్పుడూ ఆడలేదు కదండి. ఎవ్వరు మీ అమ్మాయి ఏంది ఇలాంటి వీడియోలు చేస్తుందని ఎవరన్నా అడిగిరమ్మా? అడగలేదండి. ఎవరు అసలు పట్టించుకోరా? అసలు మీ విలేజ్లో మిమ్మల్ని ఎవరు పట్టించుకోరా? ఎన్ని పట్టించుకోరు కానీ మమ్మల్ని అడగరండి. వాళ్ళ సక్రమంగా ఉంటే నన్ను పట్టించుకుంటారు. అంటే అర్థం ఏంటంటావు? మొత్తం ఊరు అట్లనే ఉందనా? అమ్మ ఎందుకు ఇట్లా తయారైంది అనుకుంటున్నారు మీ పాప? వీడియోలు అంటే ఇష్టం అని అంటది సారు. నేను ఏమంటున్నామ్మా, రేపు పొద్దున పెళ్లి చేసే అమ్మాయి కదమ్మా. ఏ రోజు అరే నా ఇట్లాంటి వీడియోలు చేస్తే నా బిడ్డకి ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందని మీరు కూడా మీకేమనిపించలేదమ్మా? తెలుసు కానీ చెప్పినా ఎందు సారు అసలు చెప్పినా ఎందు కానీ మన వీడియోలు చేసుకొని నేను బతుకుతామ్మ, నా కాళ్ళ మీద నేను బతుకుతా. ఎంతమంది అమ్మా పిల్లలు? ఎవరికి సార్? నాకా? మీకేం నాకు 6 బిడ్డలు, 2 కొడుకులు అయితే 2 బిడ్డలు చచ్చిపోయారు, 1 కొడుకు చచ్చిపోయింది. ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయి. 4 బిడ్డలు ఉన్నారు, 1 కొడుకు ఉన్నాడు. ఓకే, బిడ్డ ఎలా చనిపోయిందమ్మా? పెద్ద ఆమె ఆపరేషన్ ఫెయిల్ అయ్యి అబ్బాయిని కానీ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి చచ్చిపోయింది. ఖమ్మం హాస్పిటల్లో చచ్చిపోయింది, గవర్నమెంట్ హాస్పిటల్లో. మీ పాప చెప్తుంది మా బావ వల్ల చనిపోయింది, మా బావ ఇట్లా అట్లా అని మా చెప్తుంది. సెకండ్ అక్క. ఇంకొక అమ్మాయి మందా చచ్చిపోయింది. ఓకే, బాబమ్మ? బాబుని మేమే సాదుకున్నాం. అమ్మాయి కష్టపడి సాగుతుంది, అందరినీ సాగుతుంది. అన్నయ్య చచ్చిపోతే అన్నయ్య పిల్లగాన్ని సాగుతుంది, నన్ను సాగుతుంది, అక్కయ్య కొడుకుని సాగుతుంది. ఈమె రేణు. రేణు నేనేమంటానమ్మా, మంచి పని చేసి మంచిగా చేస్తుంది, నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఎందుకంటే పెళ్లి కాబోయే అమ్మాయి కదా, ఇలాంటి వీడియోలు చేయడం వల్ల రేపు పొద్దున ఇబ్బంది అవుతుందని మీకు ఏ రోజు అనిపించలేదని అడుగుతున్నాం. నాకేమీ అనిపించట్లేదులేండి, చేయనియండి. చేయనంటారా? చేయని మీ వల్ల ఖరాబ్ అవుతుందని అంటే ఇప్పుడు బయటికి పోయి తప్పు చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చెయ్యాలి అమ్మ. నేనేమంటున్నా, వీడియోలు చేయడం తప్పని నేను అనట్లా, అవునా? ఒక లిమిట్ ఉంటుంది అమ్మ. మీరు నాతోని అమ్మ అని నేను మాట్లాడుతున్నా, సార్ అంటారు, బిడ్డ అంటారు మీరు. నేను మిమ్మల్ని మాట అంటే మీరు నన్ను మాట అనరా? అంటాం. అవునా కాదమ్మా? జెన్యున్గా మాట్లాడుకుందాం. మళ్ళీ నన్ను తిట్టిరు కాబట్టి నేను తిడుతున్నా. నేనేమంటున్నా, ఎందుకంటే ఏదన్నా కావచ్చు, కొన్ని లిమిట్స్ వరకు కొన్ని మాటలు ఉంటాయి. ఏ మాటలైనా కొన్ని టైమ్స్ కొన్ని సందర్భాల వల్లే మాట్లాడతాం మనం. ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడతాం మనం. అంతే కదా. ఈమె వీడియోలల్లో అట్లా చేస్తుంది కదా, ఏ రోజన్నా మీరు బాధపడ్డ సందర్భం ఏమైనా ఉందా లేదా? అసలు ఏంటి? నాకు అసలు చూపించదు, నేను అడగలేను. మీకు తెలియదు అంటే మీ దగ్గర ఫోన్ ఉండదు కాబట్టి మేబీ మీకు తెలియదు. మంచిదమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మీ మమ్మీ ఒక మాట అన్నదమ్మా, ఏమని? నేను అది ఒప్పుకుంటా. ఒక మొగోడ్లాగా నువ్వు పిల్లల్ని చాస్తున్నావు, నేను దానికి సెల్యూట్ కొడతా, నీకు యాక్సెప్ట్ చేస్తాను నేను. ఎందుకంటే నేను నెగిటివ్ చేయట్లేదు. మేబీ నువ్వు మంచి క్యాండిడేట్, నువ్వు చాలా సఫర్ చేసినావు, ఈరోజు ఈ స్థాయిలో వెళ్తున్నావు అంటే కొంతమంది మగపిల్లలు కూడా పట్టించుకోరు మేబీ. నేను నీకు యాక్సెప్ట్ చెప్తా. మీ డాడీ మిమ్మల్ని కనడం తప్ప, మీరు పుట్టడం తప్ప? కనడమే తప్పు. ఎట్లా పుట్టడం తప్ప అంటే ఎవడి కడుపులో ఎవడు పుడతాడు అనేది ఎవరికి తెలియదు. అదే వాళ్ళు కనడం తప్పు, ఒక ప్లానింగ్ లేకోకుండా. ఆయన కనడం తప్పు. మా అమ్మ అంటే అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు ఎంతమంది? 6 మంది కదా. 6 మంది అన్నప్పుడు కనీసం పెళ్ళిళ్ళు ఉండే సోమత, లేదంటే మనకి వెనక ఆస్తులు ఉంటే అంతమందిని కనాలనేది నీ ఇంటెన్షన్. అసలు కనద్దు అంతమందిని. ఎందుకంటే మీరు ఎంతమందికి చేయగలరో అంతమందినే కానండి, అంతమందినే చూసుకోండి. ఒకరిని కనగలిగితే ఒకరినే కనండి. ఆస్తి కోసమో లేకపోతే వారసత్వం కోసమో లేకపోతే ఫ్యామిలీ పెరగాలనో మాత్రం కనద్దు. మీరు ఒక్కరిని పెంచుకోగలంటే ఒక్కరినే పెంచుకోండి. ఓకే. లేకపోతే మీకు కనుక్కోకుండా ఇట్లున్నా ఉందామన్నా కూడా హ్యాపీ. ఎందుకంటే మీ డాడీ మీద ప్రేమ ఉందా, మమ్మీ మీద ఉందా? మా అమ్మ అంటేనే ఇష్టం. డాడీ మీద ఎందుకు ప్రేమ లేదు? లేదంటే అర్థం లేదు. ఆయన నాకు 6 నెలలు ఉన్నప్పుడే చనిపోయిండు. ఆయన డాడీ అంటే ఎవరో కూడా తెలియదు. ఎన్ని ఎకరాలు జాగుంది రేణుకి? నాకేం జాగలేదు. ఉండడానికి ఇళ్ళ స్థలం ఒకటి ఉంది అంతే. ఇల్లు కూడా లేదు. ఇల్లు కూడా లేదు. ఓకే చెల్లె, నేను ఏమంటున్నారా, ప్రతి క్వశ్చన్ నేను వేసింది నా పర్సనల్గా, నీ మీద నాకేం కోపం లేదు. నేను అనేది ఏంటంటే, ఏది చేసినా నీకు మెచ్యూరిటీ ఉంది. చాలామంది అనుకుంటారు ఈ పోరికి పిచ్చేమో మైండ్ లేదు. నీకు చాలా మెచ్యూరిటీ ఉంది. నేను చెప్తున్నా కదా, చాలా తెలివి ఉంది. నువ్వు ఇది కాదు ఇంకేం చేసినా నువ్వు సంపాదించగలుగుతావు. 100% చెప్తున్నా. నీ దగ్గర అంత టాలెంట్ ఉంది. ఒక బాయ్గా
ఇప్పుడున్న మగపిల్లల దగ్గర కూడా నీతనంత టాలెంట్ లేకపోవచ్చు మంచి విషయాలలో, కానీ అది నువ్వు బయట పెట్టుకోవట్లా. నీ చెడుని చూపిస్తున్నావు తప్ప నీ మంచి చూపించట్లేదు. నేను ఒకటి ఏం కోరుకుంటా అంటే, నువ్వు కొంచెం బూతులు మానేసి, కొంచెం నీ దగ్గర కంటెంట్ ఉంది, నీ దగ్గర తెలివి ఉంది, నీకు ఏం తెలియనప్పుడే నువ్వు ఇద్దరు ముగ్గురు జాతున్నావు, నీకు ఏం లేదు, వెనుక బ్యాక్గ్రౌండ్ లేదు. వాస్తవంగా నాకు నేను వేసిన క్వశ్చన్లన్నీ జనాల దిక్కే తప్ప నా పర్సనల్ కాదు. పర్సనల్గా నీ గురించి నాకు తెలుసు కొంతవరకు. ఇల్లు లేదన్న విషయం తెలుసు, చాలా మిడిల్ క్లాస్, చాలా ప్యూర్, అసలు ఏమీ లేదు, ఏదైనా నువ్వు చేస్తేనే ఇంట్లో నడుస్తుంది అనేది నాకు తెలుసు. కొంచెం ఎందుకంటే తప్పు చేయనోడు ఎవ్వడూ లేడు నువ్వు అన్నట్టుగా, బట్ మరీ కొంతవరకు చేసినావు, కొంచెం ఇప్పుడన్నా మార్చి కొంచెం ముందుకెళ్ళు, మంచిది కూడా చూడు అంటున్నా నేను. చెడు లేదు, నువ్వు నీ ఒక్కదాందే తప్పని నేను అనట్లేదు, మంచి కూడా ఉంది. ఓకేరా, ఏమన్నా నేను తప్పుగా నేను క్వశ్చన్లు వేసి ఉంటే నీ ఫ్యాన్స్ కావచ్చు, అది కావచ్చు, నేను అనేది ఏంటంటే నువ్వు పర్సనల్గా చాలా మంచి మెచ్యూరిటీ ఉన్న అమ్మాయివి, నేను ఒప్పుకుంటుంది. పర్సనల్గా అంటున్నా, పర్సనల్గా నేను చూసినా కాబట్టి చెప్తున్నా. నేను వీడియోల పరంగా వచ్చేసరికి నీకు పిచ్చి లేచింది, ఈ పిల్లకి భయం లేదు, తెగిడిచింది అనుకుంటారు, కానీ నీ వెనక చాలా ప్రాబ్లమ్స్ ఉండి నువ్వు అన్నీ ఆలోచించి ఇట్లా వస్తున్నావు అన్న విషయం ఎవరికి తెలియదు. బట్ బికాస్ ఆఫ్ ఒక అన్నగా నేనేమన్నా నీకు చెప్పాలంటే మాత్రం, దయచేసి ఇంకేమైనా చేయొచ్చు, బతకాలనుకుంటే చాలా ఉన్నాయి, ఇవి మానేసి వెళ్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. బతకనికైతే చేస్తాలేను వీడియోలు, ఆ కంటెంట్ అయితే తీసేయండి. ఎందుకంటే నాకు బతకనికి నేను తీసేయమనట్లేదురా, వీడియోలు చేస్తే నాకు ఏదో లాభం వస్తుంది, కోట్లు వస్తాయని అయితే నేను చేస్తలేను. అదే ఒక నీ ఇష్టం రా, నేనేమంటున్నా ఏదైనా కామెంట్లు, ఎందుకంటే ఇప్పుడు నీకు ఏమనిపించకపోవచ్చు, కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత కొన్ని తెలియకుండానే నడుస్తాం మనం మాట్లాడుకుంటాం, వెనుకకు మరీ చూస్తే అరే నేను ఇంత దూరం వచ్చిందా అనిపిస్తుంది లైఫ్ అనేది. అది రాకముందే జాగ్రత్త పడ అనేది నేను ఒక యాంకర్లా చెప్పట్లేదు, ఒక అన్నలా చెప్తున్నా. వినాలనిపిస్తే నీకు ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నేను కొన్ని మాటలు రఫ్గా మాట్లాడినా కాబట్టి నువ్వు కొంచెం హట్ అయ్యి ఈయన చెప్తే ఈయన ఏదైనా నువ్వు ఫీలింగ్లు ఉండొచ్చు. నేను ఒక అన్నగా చెప్తున్నా, ఇంటికి వెళ్ళి నువ్వు తిని పడుకున్నప్పుడు నీ గుండె మీద నువ్వు చేసుకొని అరే సంతోష్ అన్న చెప్పింది కరెక్టేనా, నేను ఏమైనా రాంగ్లో వెళ్తున్నానా, అయి డిసైడ్ అవ్వరా అని చెప్తున్నా. ఓకేనా, ఎందుకంటే మీరు కూడా అర్థం చేసుకోండి, ఆ అమ్మాయి మాట్లాడే దాంట్లో కొన్ని ఉన్నాయి, కొంతవరకు మొత్తం యాక్సెప్ట్ చేయట్లా. మీరు కామెంట్స్ కూడా మరీ గలీజ్గా పెడుతున్నారు. ఆమె కూడా ఒక ఆడపిల్ల, కొంచెం అన్నీ ఏగింది కాబట్టి ధైర్యంగా ఉంటుంది. మీరు మరీ అంత పచ్చిగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఆమె కూడా మాట్లాడుతుంది, బట్ దాన్ని ఒక మనిషిని చెడుదారిలో వెళ్ళేటప్పుడు మనం మంచి దారిలో పెట్టకున్నా సరే కానీ ఆ మనిషిని ఇంకా రెచ్చగొట్టి చెడుదారిలో వెళ్ళేలా చేయడం అనేది కరెక్ట్ కాదని నేను చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నేనేమన్నా ఏదైనా మాట తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఇంకోటి, నాకు హోప్స్ ఉన్నాయి ఆమెకు, ఎందుకంటే కొంచెం ఏదో అందరు రెచ్చగొట్టుట్లా అట్లా వెళ్తుందేమో అని. మారుతానన్న నమ్మకం ఉంది, మారాలని కోరుకుంటున్నా. ఓకేనా, థ్యాంక్ యూ రచల్లే, థ్యాంక్ యూ.